ఉన్నారు. దేవుడే సమస్తమును, యెహోవా ఈరే, ప్రభు చూచుకును గాక. ఆమేన్. మంచి దేవుని బిడ్డలారా, ఈనాటి మన వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 119వ కీర్తన 5వ చరణాన్ని చదివి ధ్యానం చేద్దాం. 119వ కీర్తన. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత మేలు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. చదవబడిన లేఖన భాగం బహుశా గడిచిన దినాల్లో మనం ధ్యానం చేసి ఉండొచ్చు. అయినా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? భక్తుడు దేవుని సన్నిధిలో ఒక కోరిక కోరుతున్నాడు. అదేంటంటే, ఆహా, నీ కట్టడలను గైకొనేటట్లుగా ప్రభువా నా ప్రవర్తన స్థిరంగా ఉంటే ఎంత బాగుండేది, ఎంత మేలు జరిగేది అంటూ తన హృదయాంతరంగంలో, మీరు జాగ్రత్తగా ఆలకించాలి, తన హృదయాంతరంగంలో దేవుని కట్టడలను అనుసరించాలనేటువంటి ఆశ ఉంది. కానీ తన జీవితంలో ఎదురవుతున్నటువంటి, లేకపోతే తన శరీర బలహీనతను బట్టి ఆ కట్టడలను తను అనుసరించలేకపోతున్నాడట. దాని ద్వారా తాను ఎంతో నష్టపోతున్నాడు. అందుకని దేవుని సన్నిధిలో ఈ విన్నపాన్ని దేవుని సన్నిధిలో కోరుతున్నాడు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండితే ఎంత బాగుండేదయ్యా, ఎంత మేలు జరిగేది అంటూ దేవుని సన్నిధిలో తన ఆశను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఆలకించాలి. మనలో చాలా మందికి ఉన్నటువంటి సమస్య కూడా ఇలాంటిదే. దేవుని ఆరాధించే ప్రజల జీవితాల్లో చాలా మందికి దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, ఆ వాక్యాన్ని వింటే కలిగేటువంటి ప్రయోజనాలని మనం ధ్యానం చేసినప్పుడు, నిజంగా దేవుని మాటింటే ఎంత బాగుండేది, దేవుని యొక్క చట్టానికి లోబడితే, కట్టడ అంటే దేవుని చట్టం ఏంటిదండి చెప్పండి? దేవుని చట్టం, దేవుని న్యాయ విధులు. దేవునికి ఒక చట్టం ఉంది. మన దేశానికి ఒక చట్టం ఉన్నట్లుగా దేవునికి ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని ఎవరైతే గైకొంటారో, అనుసరించి నడుచుకుంటారో, దాన్ని బట్టి ఎవరు ప్రవర్తిస్తారో వారిని దేవుడు గొప్ప మేలులతో నింపేవానిగా ఉన్నాడు. అయితే దేవుని ప్రజలారా, మానవుడు దేవుని చట్టాల గురించి తెలుసుకొని అలాగ బ్రతకాలనుకుంటాడు. కానీ తన దేహం తనకి సహకరించదు. తన ఆలోచనలు వాని యొక్క జీవితాన్ని మరొక వైపుగా నడిపిస్తూ ఉంటాయి. తన ప్రవర్తన స్థిరంగా ఉండదు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడేమో, వాక్యాన్ని విన్నప్పుడు మనం ఇలాగే బ్రతకాలి, దేవుడు చెప్పినట్లే జీవించాలి అని ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాం. అయితే మరలా మనం బయటికి వెళ్ళిన తర్వాత ఈ తీర్మానం నిలబడదు. అంతేనంటారు కాదంటారా? ఈ తీర్మానం నిలబడదు. మందిరంలో ఉన్నప్పుడు, వాక్యం విన్నప్పుడు, ఇక నుంచి అబద్ధాలు ఆడకూడదు, ఇక నుంచి చెడు స్నేహాలు ఉండకూడదు, ఇక నుంచి లోక సంబంధమైన వ్యక్తులుగా నేను బ్రతకూడదు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి అనేటువంటి ఒక కృతజ్ఞతా భావం, ఒక స్థిరమైన తీర్మానాలు ఉంటాయి. కానీ బయటికి వెళ్ళిన తర్వాత అవి అనేకుల జీవితంలో స్థిరంగా ఉండట్లేదు. విన్నటువంటి ఆ విషయాన్ని బట్టి వారు ప్రవర్తించలేకపోతా ఉన్నారు. ఈ రోజున మనం కూడా దేవుని సన్నిధిలో ఈ విషయాన్ని గురించి ప్రార్థించాలి. ప్రభువా, నీ కట్టడలను అనుసరించినట్లుగా నా ప్రవర్తన స్థిరపరుచాయి అని ప్రార్థించాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో కూడా యాకోబు భక్తుడు మరలా ఈ విషయాన్ని అక్కడ స్థిరపరుస్తూ మాట్లాడుతాడు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా వాటి ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, ఆత్మదేవుని సహాయంతో యాకోబు భక్తుడు చెబుతున్న మాట ఏంటంటే, మీరు కేవలం వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. వింటున్నారా? కొంతమంది దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా ఆలకిస్తారు. అయితే కానీ వారి జీవితంలో దాన్ని అనుసరించరు, ఆ వాక్యానుసారంగా ప్రవర్తించరు.
విన్న వాక్యాన్ని కార్యాచరణలోనికి తీసుకురాలేరు. వాక్యం చెబుతుంది, అది వాళ్ళే మోసపుచ్చుకోవటం అట. చాలా మంది దేవుని వాక్యాన్ని మంచి మనసుతో అంగీకరిస్తారు కానీ దాన్ని వారి జీవితంలో ప్రవర్తనలోనికి తీసుకొని రాదు. ఆ వాక్యానుసారంగా బ్రతకటం చాలా కష్టం అనిపించింది. అది దేవుని ప్రజలారు మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవటమే. కేవలం మీరు వినువారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రవర్తించే వారంగా ఉండాలి. వాక్యం వినటానికి కాదు, వాక్యం ప్రవర్తించడానికి. దేనికంటే వాక్యం విని సంతోషించడానికి కాదు, విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రవర్తించడానికి. అలాగా ప్రవర్తించడం ద్వారా దేవుని ప్రజలారా మన జీవితంలో లెక్కలేనన్ని మేలు జరుగుతాయి. ఒక మాటను దేవుని ప్రజలారా మనందరూ శ్రద్ధగా ఆలకించాలి. వినబడుతున్నటువంటి ప్రతి లేఖనం మన జీవితంలో, మన హృదయంలోనికి అది ఖచ్చితంగా భద్రపరచబడిపోవాలి. దేవుడు ఏ విధంగా ప్రవర్తించమని చెబుతున్నాడో ఆ విషయంలో మన ప్రవర్తన స్థిరంగా ఉండిపోవాలి. దేవుడు చాలా సందర్భాల్లో చాలా మందితో మాట్లాడతారు. ఎవరైతే వారి ప్రవర్తన స్థిరపరుచుకుంటారో వారి జీవితాలు చాలా క్షేమంగా ఉంటాయి. దేవుడు తన మాటల ద్వారా మాట్లాడినప్పుడు తన ప్రవర్తన ఎవడైతే మార్చుకోకుండా మూర్ఖతను ప్రదర్శిస్తాడో, మూర్ఖంగా జీవిస్తాడో వాని జీవితంలో చాలా నష్టపోతాడు. ఇలాగ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి రాయబడింది. ఆయన పేరేం పేరు అంటే సొలొమోను. ఏం పేరు చెప్పండి? సొలొమోను. సామెతల పుస్తకం 19వ అధ్యాయం 2వ వచనాన్ని కనుక చదివితే, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. దారి తప్పిపోవును, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను. మీరు జాగ్రత్తగా ఆలకించినట్లయితే ఇటు చదవబడిన లేఖన భాగంలో ఉన్న మాట, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేసేదట. అమ్మా ఇటు వినండి, ఏం చేసిందంట? ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేసిద్ది, దాన్ని అటు ఇడిదట్టు చేసిద్ది అనమాట. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఈ మాట రాసింది కూడా సొలొమోనే. వింటున్నారా? సొలొమోను చాలా సామెతలు చెప్పాడు, చాలా విషయాలు, చాలా ఉన్నతమైన విషయాలను ఆయన బోధించాడు, ప్రజలకు తెలియజేశాడు. అందులో ఒక మాట ఏంటంటే, ఎవడైతే మూర్ఖంగా ప్రవర్తిస్తాడో వాడి మూర్ఖత వాడి ప్రవర్తనను తారుమారేటట్లుగా చేసిద్ది అని చెప్పాడు కానీ తన ప్రవర్తన మాత్రం సరిగా చూసుకోలేకపోయాడు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. తన ప్రవర్తన మాత్రం సరిగా చూసుకోలేకపోయాడు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9 నుంచి 11వ వచనంలో చాలా విషయాలు రాసుంటాయి, కానీ ఒక మాట చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయిన యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా తన మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలు నీవు ఆచరించకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీ కుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఇటువైపు చూడండి, చదివిన కాడకి సాలిక ఓపిక తెచ్చుకోండి. ఇటు చూడండి, రాజైన సొలొమోను ప్రారంభంలో అద్భుతమైన భక్తి చేశాడండి. ఎంత భక్తి చేశాడంటే, దేవుని కొరకు ఒక మహిమ కలిగిన మందిరమే కట్టాడు. మందిరం కట్టి బలిపీఠం దగ్గర నిలబడి ఆయన ప్రార్థన చేస్తే పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చేసి, పరలోకం నుంచి గొప్ప మహిమ వచ్చింది. ఎంత మహిమ వచ్చిందంటే, ఆ దేవుని మందిరం నుండి సేవ చేసే సేవకులు కూడా ఆ మహిమ ఎదుట నిలబడలేకపోయారు. అంత ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తే మహిమ దిగొస్తే ఆ మహిమ ఎదుట సేవకులు కూడా నిలబడలేదు. అంత అద్భుతమైన ప్రార్థన చేశాడు, అంత యథార్థంగా జీవించాడు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. కాలం గడిచిపోయింది దేవుని ప్రజలారా. కాలం గడిచిపోయిన తర్వాత దేవునికి వ్యతిరేకమైన కార్యం ఒక్కొక్కటి తన జీవితంలో ప్రారంభమవుతూ వచ్చింది.
దేవునికి వ్యతిరేకమైన కార్యాల వైపుగా తన మనసు వెళ్ళవలసి వచ్చింది. మీరు జాగ్రత్త, వెళ్ళవలసి వచ్చింది. ఆయన వెళ్ళాలనుకోలేదు, కానీ పరిస్థితులు అలాగ దారి తీసాయి. దానికి ప్రధానమైన కారణం అన్యులతో సహవాసం. ఏంటి చెప్పండి? అన్యులతో సహవాసం. ఈ అన్యులతో సహవాసం చేసి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి మొహమాటానికి పోయి వారి సహవాసాన్ని కాదనలేక వారితో పాటు ఏకీభవించి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి, ఎవరితో స్నేహం చేయొద్దన్నాడో వారితో స్నేహం చేసి, ఎవరితో దేవుడు తిరగొద్దన్నాడో వారితో తిరిగి, ఏ పనులు చెయ్యొద్దన్నాడో ఆ పనులు చేసి, అయ్యా వినండి, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న సందర్భంలో దేవుడు 2 సార్లు మాట్లాడాడు సొలొమోనుతో. వినాలి మీరు. సొలొమోను, నువ్వు చేసే పని మంచిది కాదయ్యా, దానివల్ల నీకు ప్రయోజనం కాదు, దయచేసి నా మాటినో అని దేవుడు సొలొమోనుతో మాట్లాడితే తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు, మూర్ఖతను కనపరిచాడు. దేవుడి కంటే కూడా తనతో ఉన్నవారే తనకు ప్రాముఖ్యమని గ్రహించాడు. లోక సంబంధమైన బాంధవ్యాలే ప్రాముఖ్యమని గ్రహించాడు. మూర్ఖతను కనపరిచి దేవుని కట్టడలను అనుసరించకుండా దేవుడే మాట్లాడినా వాటికి విరోధంగా బ్రతికాడు. తద్వారా దేవుడు తనకిచ్చినటువంటి మహిమను, వైభవాన్ని కోల్పోయాడు. తన ప్రారంభ దశ చాలా మహిమతో ప్రారంభిస్తే తన ముగింపు దశ మాత్రం దేవుని ప్రజలారా చాలా దీనస్థితితో ముగించబడింది. ఎంతో జ్ఞానవంతుడని పేరు పొందిన విశ్వాస వీరుల జాబితాలో ఆయన చేర్చబడలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా అక్కడ విశ్వాస వీరులు ఉంటారు, మీరు చదవాల్సిన అక్కర్లేదు. వారిలో రాహాబు అనేటువంటి వేశ్య పేరైన చేర్చబడింది, కానీ జ్ఞానవంతుడైన సొలొమోను పేరు మాత్రం చేర్చబడలేదు. ఆలకించారా? రాహాబు అనేటువంటి ఒక వేశ్య పేరైన చేర్చబడింది, కానీ అద్భుతమైన రాజ్య పరిపాలన చేసి ఉన్నతమైన చదువులు చదివి ఎన్నో ధనఘనతలు సంపాదించి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఎందరికో అద్భుతమైన ప్రసంగాలు చేసినటువంటి సొలొమోను మాత్రం విశ్వాస వీరుల జాబితాలో లేకుండా పోయాడు. దీనికి కారణం ఏంటంటే మూర్ఖతను కనపరిచాడు. ఏం కనపరిచాడు చెప్పండి? మూర్ఖతను కనపరిచాడు. దేవుడు మాట్లాడిన ప్రతి మాటను తన పెడచెవిని పెట్టాడు, తన హృదయంలో తొలగిపోయాడు. తన దగ్గర నుంచి రాజ్యం తీసివేయబడింది. దేవుని బిడ్డలారా మీరు గమనించాలి, మనలో చాలా మందితో దేవుడు కొన్ని సందర్భాల్లో మాట్లాడతాడు, పలుమార్లు మాట్లాడతాడు. అన్యులతో స్నేహం. ఈ సొలొమోను చేసినటువంటి పని ఏంటంటే దేవుడు ఏది చెయ్యొద్దంటే దాని దగ్గరికి వెళ్ళేవాడు. దానికి కారణం ఏంటంటే మన అయ్యగారు వాళ్ళతో స్నేహం అలా పెంచుకున్నాడు అన్నమాట. దేవుని బిడ్డలారా మీరు గమనించాలి, అది మన జీవితాలకు క్షేమం కాదు. దేవుడు వద్దన్నదే మనం చేస్తే అది ఎట్లుండిద్దంటే, నేను చాలా సందర్భాలు చెప్పాను, లోక స్నేహం దేవునితో ఏంటిది? దేవునితో వైరం. అయ్యా, లోక స్నేహం దేవునితో వైరం. లోకంతో స్నేహం చేయబాక, దేవునితో నువ్వు గొడవ పెట్టుకున్నట్టే. అర్థమైందా? ఈనాడు చాలా మంది జీవితాలు ఇవే మరలా కనపడుతున్నాయి. నీ ప్రవర్తన స్థిరంగా ఉంటే నీకు మేలు, నీ ప్రవర్తన స్థిరంగా లేకపోతే నువ్వు నష్టపోతావు. వాక్యం చెబుతుంది, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడట వెళ్ళిపోతాడట. ఏందట? తన ప్రవర్తన విషయం ఎవడైతే అజాగ్రత్తగా ఉంటాడో ఏదైనా జరగనే అని మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు మాట్లాడినంత సులువుగా ఉండదు రేపు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు మాట్లాడినంత సులువుగా ఉండదు. ఒకడు అంటాడు, అరే ఎందుకు ఎట్లా తిరుగుతున్నావు, ఎందుకు ఇంత దుర్మార్గంగా బ్రతుకుతున్నావు, ఏ రోజైనా పాపం పండిద్ది, దేవుడు అనేవాడు చూస్తాడు అని అంటే వాడు అంటాడు, ఏదన్నా కానీ ఈరోజు వస్తే రేపుకు 2. ఏంటంటే ఈరోజు వస్తే రేపుటికి 2. ఎవడుంటాడు ఈ భూమి మీద? ఏదన్నా జరగనే, ఏమన్నా కానీ అని అంటాడు. అంటే సావు అనేది అంత తేలిగ్గా ఉందా?
అది వస్తే తెలిసిద్ది. ఆ పరిస్థితి నీ కళ్ళ ఎదుట నిలబడితే ఎవడైనా వణకాల్సిందే. నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటే కాస్తంత మంచి రోజులు చూస్తావు. నీ ప్రవర్తన మితిమీరితే నష్టపోయే ప్రమాదం ఉంది. నీ ప్రవర్తన విషయమై నువ్వు అజాగ్రత్తగా ఉంటే ఏమైద్దిలే, నువ్వు అనుకుంటున్నావేమో 2 రోజులు వరుసగా మోషన్స్ కానీ నీ అవారం ఏంటో తెలిసిద్ది. పెద్ద రోగాలు రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత మగోడివో, నీ బలం ఎంతటిదో, నీ సోకు ఎంతటిదో, నీ టాలెంట్ ఎంతటిదో అప్పుడు చూపించు, నువ్వు నీకు తెలిసిద్ది. ఏం కాదు, చికెన్ గుంజే జ్వరం వచ్చింది అనుకోండి, ఏడ పట్టకపోతాయి. అప్పుడు నీ వీరత్వం, నీ శూరత్వం, నీ మాటకారితనం ఏమైద్దో నీకు తెలిసిద్ది. ఈ రోజున కాళ్ళు చేతులన్నీ చక్కగా ఉన్నాయిగా, ఆరోగ్యం బాగుందిగా, మిడిసిపాటు బాగానే ఉండిద్ది. దేవుని బిడ్డ తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు నష్టపోతాడు. సొలొమోను కూడా తన జీవితంలో తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండి మూర్ఖతను కనపరిచి తన ప్రవర్తన తారుమారేటట్లు చేశాడు. దేవుడు అన్నాడు దావీదుతో, సొలొమోనుకు నేనే తండ్రిగా ఉంటానని మాట్లాడాడు. నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టిన సొలొమోనుకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, నీ పిల్లోడికి నేనే తండ్రిగా ఉంటాను అని దేవుడు మాట్లాడాడు. కానీ అలాగ మాటిచ్చి అంతగా తనకు దేవుడు కృపనిచ్చినా అదంతటిని దూరం చేసుకోవడానికి కారణం సొలొమోను మూర్ఖత్వం, కఠిన స్వభావం. దేవుని ప్రజలారా, ఒకవేళ నీ జీవితంలో ఇంకా మూర్ఖత్వం ఉంటే, అయ్యా ఇంకా మూర్ఖంగా ప్రవర్తిస్తే వాక్యం అట్లే చెప్పిద్దిలే, అలాగ ప్రవర్తించాలని అనుకుంటే నష్టపోతారు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. నిన్న ఆదివారం ఎక్కడున్నావు నువ్వు? నిన్న ఆదివారం ఎక్కడున్నావు? నిన్న ఆదివారం ఏం చేస్తున్నావు? కొంతమందికి లోకంతో తెగదెంపులు జరగల, అర్థమైందా? లోకంతో తెగదెంపులు జరగల. చాలా మంది నాకు కనపడ్డారులే, వాళ్ళ పేర్లు నేను చెప్పను. మూర్ఖత కనపరచడం నీకు క్షేమం కాదని దైవజనుడిగా మనం చేస్తున్నాం. అర్థమైందా? దేవుని వాక్యాన్ని మీరి దేవుడు వద్దని పదే పదే చెబుతున్నా నువ్వు మరలా అలాంటి అనుభవాల్లో నడిపించబట్టం నీ జీవితానికి క్షేమం కాదు. నాకు కనబడకుండా తప్పించుకోవచ్చు, దేవుడి కన్నులు ఎవడు మూయగలడు? దేవుని కనుచూపుల పరిధిలోంచి ఎవడు దాక్కోగలడో? ఆయన కనుదృష్టి ఎక్కడికైనా రాగలదు. అన్యులతో సహవాసం చేయమని దేవుడు చెప్పాడా? ఒక మాట చేస్తాను, మీకు బంధాలు ఉండొచ్చు, యేసు ప్రభు దగ్గరికి వస్తే మీ తోడబుట్టిన వాళ్ళని, మీ కడుపును పుట్టిన వాళ్ళని విడిచిపెట్టమని దేవుడు చెప్పలా. మీరు జాగ్రత్త వినండి. వారితో తెగదెంపులు చేసుకోమని చెప్పలా, కానీ వాళ్ళ ఆచారాలకు నువ్వు దూరం అయిపోవాలి. అర్థమైతే? వాళ్ళ ఆచారాలకు నువ్వు దూరం అయిపోవాలి. చాలా మంది ఎంత దుర్మార్గం అంటే బల్లారాధన ఉందన్నా రారు, సంఘంలో ఏదైనా కార్యక్రమం ఉందన్నా కానీ రారు. ఊర్లు పోవటం ముఖ్యం అంటారు. ఊర్లో తిరణాలు జరిగితే పరిగెత్తుకొని వచ్చేస్తారు. ఊర్లో తిరణాలు జరిగితే పరిగెత్తుకొని వచ్చేస్తారు. అవసరమైతే దేవుని సన్నిధిలో విడిచిపెట్టేస్తారు ఆ రోజు. ఎంత గొప్పోళ్ళో. భక్తుడు అంటాడయ్యా, నీ కట్టడలు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరంగా ఉంటే ఎంత బాగుండేది. నేను స్థిరంగా లేకే ఈరోజు నా ఇంత బాధలు పడుతున్నాను. నా మనసు స్థిరంగా లేకే ఈరోజు ఇబ్బంది పడుతున్నాను. దేవుని బిడ్డ, దేవుని మందిరానికి వస్తున్నావు, నీ ప్రవర్తన స్థిరపరచుకో. నీ ప్రవర్తన స్థిరంగా లేకపోతే ఇక్కడికి వచ్చి కూర్చొని నిద్రపోవటం తప్పితే ఏం లేదు. నిద్రపోవటం తప్పితే ఏం లేదు. దేవుణ్ణి తెలుసుకున్నావు,
ఆయన ఎన్నో విపత్కరమైన పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. లోకంలో నువ్వు కేవలం దేవుని బిడ్డవనేటువంటి ఒక్క పేరు నీకుంది కనుక నీ బ్రతుకులో ఎన్ని అవరోధాలు వచ్చిన దేవుడు నీ పక్షంగా నిలిచాడు. మూర్ఖతను కనపరిచి దేవుడు అలాగే మాట్లాడతాడులే, వాక్యం అలాగే బోధించిద్దిలే అని నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తే నష్టపోతావు. జాగ్రత్త. దైవజనుడిగా నేను మనవి చేస్తున్నాను దేవుని ప్రజలారా, ఒకని మూర్ఖత వారి ప్రవర్తనను తారుమారు చేసింది. సొలొమోను తారుమారు చేసింది తన మూర్ఖ స్వభావం. ఈ రోజున ఒకవేళ నీ జీవితంలో యవనస్తుడా దేవుని వాక్యం ఎన్ని సందర్భాల్లో నీతో మాట్లాడి ఇంకా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావేమో జాగ్రత్త. ఆ మూర్ఖ ప్రవర్తనే, ఆ స్వభావమే నీ ప్రవర్తనను తారుమారు చేసింది. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చదివితే 9-10 వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతోషిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయసును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకో. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు, యవనుడా, నీ యవన కాలంలో సంతోషంగా బ్రతుకు. నిన్ను సంతోషపడొద్దని దేవుడి వాక్యం చెప్పట్లేదు. మేమే ముసలోళ్ళం మా పాస్టర్ గారు. యవన కాలంలో కాస్తంత సరదాలు సంతోషాలు అవన్నీ ఉండొద్దా? మేమేమైనా 60 ఏళ్ళ ముసలోళ్ళమా? ఎప్పుడు దేవుని సన్నిధిలో కూర్చోవడానికి, ప్రార్థనలు చేయటానికి, మారు మనసు పొంది బాప్తీసం పొంది దేవుని కొరకు బతకటానికి అని కొందరు అనుకుంటారు. వాక్యం చెబుతుంది, యవనుడా, నీ యవన కాలమందు సంతోషంగా ఉండు. నీ కన్ను ఇష్టం వచ్చినట్లుగా బతుకు, నీ శరీరం కోరుకున్నట్లుగా జీవించు. అయితే నువ్వు ప్రవర్తిస్తున్నావే, వీటన్నిటిని దేవుడు తీర్పులోనికి తెస్తాడని మర్చిపోవద్దు. అర్థమవుతుందా మీకేమన్నా? వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెస్తాడు. ఎప్పుడు ఈ లేత వయసు, ఎప్పుడు ఈ నడిప్రాయం అలాగ ఉంటుందని గ్రహించమాక, అనుకోమాక, మోసపోమాక. అవన్నీ గతించిపోతాయి. ఈరోజు నువ్వు అనుకుంటున్నావే, ముసలోళ్ళని చూసి ఏముందిలే, అంతా అయిపోయిందిలే, వాళ్ళదేముంది అని అనుకుంటున్నావే, వాళ్ళు ఎన్ని దాటొచ్చారు, అన్ని దాటొచ్చారు. అవన్నీ గతించిపోయాయి, అవేవి నిలబడేవి కాదు. కాబట్టి నీ హృదయంలో నుంచి నీ దేహాన్ని చెరిపేది ఏదైతే ఉందో దాన్ని తొలగించుకో. అది నీ జీవితానికి మేలు, అది నీ జీవితానికి ప్రయోజనకరం. నీ జీవితానికి ఏదైతే నష్టాన్ని కలుగు చేసిందో, దేవునికి వ్యతిరేకమైనది ఏదైతే ఉందో నువ్వు దాన్ని తొలగించుకో. లేకపోతే నీ ప్రవర్తనలో నువ్వు చిక్కుబడిపోతావు, నీ ప్రవర్తనలో నువ్వు ఇరుకును పడిపోతావు. యవన కాలంలో చేసినవన్నీ ఒక మాట చేతను వినండి, నడిప్రాయం దాటిన తర్వాత అనుభవిస్తారు తెలుసా చాలా మంది. యవనస్తులకు తెలియదు. నడిప్రాయం దాటిన వాళ్ళని అడగండి, 40 ఏళ్ళు దాటిన వాళ్ళని అడగండి, వాళ్ళు నేడు అనుభవిస్తున్న అనేక రకమైన ఇబ్బందులకు కారణం యవన కాలంలో జరిగిన పొరపాట్లే దానికి కారణం. అది వాస్తవం, అది వాస్తవం. దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా చూసుకో. వాక్యం ఇంకా చాలా వివరంగా మాట్లాడింది. నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని రాసి ఉంటుంది. దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. దేవుని సన్నిధికి వస్తున్న మనం మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునే వారంగా ఉండాలి. కొంతమంది దేవుని సన్నిధిలో కూడా వారి ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉంటారు. జాగ్రత్త. దేవుని సన్నిధి ఆశీర్వాదాలకు నిలయం.
ఏంటంటే దేవుని మందిరం ఆశీర్వాదాలకు నిలయం అని ఎప్పుడూ అనుకోమాక. నిజమే, అది ఎప్పుడు నీ ప్రవర్తన సరిగా ఉన్నంత కాలమే దేవుని సన్నిధి నీకు ఆశీర్వాదాలకు నిలయం కారణమవుతుంది. దేవుని సన్నిధికి వచ్చి కూడా ఎదవేశాలు వేసేసావు అనుకో, శాపాలకు నిలయం కూడా అయ్యింది. ఒకవేళ మీరు నమ్మకపోతే అననీయ సఫీరాల గురించి మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అననీయ సఫీరాల పరిస్థితి అంతే కదా. దేవుని సన్నిధిలో వాళ్ళు దీవించబడ్డారా? దేవుని మందిరంలో మరణాన్ని పొందారు. దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి మన జీవితాల్లో మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉంచాలి. రకరకాలైన ఆలోచనలు, రకరకాలైన ఉద్దేశాలు. ఒక మాట చెబుతాను, వింటారా? నువ్వు ఏ ఆలోచనతో వస్తున్నావో, నువ్వు ఎలాంటి ఉద్దేశాలతో దేవుని సన్నిధికి వస్తున్నావు కూడా దేవుడికి తెలుసు. దేవుడు అన్ని గ్రహించగలిగిన దేవుడు. ఆయనను దాచబెట్టగలిగిన వారు, ఆయన దగ్గర దాయగలిగిన వారు ఎవరు లేరు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజున దేవుని వాక్యం చెబుతుంది, మనం ప్రార్థించవలసిన విషయం ఏంటంటే, ఈరోజున ఒక తీర్మానం చేయండి. అదేంటంటే, అయ్యా, నీ కట్టడలను గైకొన్నట్లుగా నువ్వు ఏదైతే మమ్మల్ని ఇలాగ బ్రతకమని నువ్వు చెబుతున్నావో అలాగనే మా ప్రవర్తన స్థిరపరచయ్యా అని ప్రార్థించండి. అలాగ ప్రార్థించకపోతే పరిస్థితులు తారుమారయ్యే ప్రమాదం ఉంది, తారుమారయ్యే ప్రమాదం ఉంది. మూర్ఖతను కనపరచమాక. ఎంతకాలం మూర్ఖంగా ప్రవర్తించావేమో, మూర్ఖతను కనపరచమాక. తండ్రిగా ఉంటానని చెప్పినటువంటి సొలొమోను విషయంలోనే దేవుడు కనికరం చూపలేదు. ఇక మన పరిస్థితులు ఏపాటివి, మన యోగ్యతలు ఏపాటివి, ఈ లేత వయసు నడిప్రావి ఎప్పుడు ఇలాగే ఉండిద్ది అనుకోమాక. నీ ప్రవర్తన విషయమై జాగ్రత్త. నీ దేహాన్ని చెరిపే దాని విషయమై జాగ్రత్త వహించకపోతే, ఈ హెచ్చరిక విషయమై నువ్వు ఖాతరు చేయకపోతే నువ్వు నష్టపోతావని దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు. సరి చేసుకుంటే, దేవుని మాటకు విధేయత చూపితే నువ్వు ధన్యుడువు, నువ్వు ధన్యురాలు. నీకు ఖచ్చితంగా మేలు జరిగింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే దేవుని ప్రజలారా, కొద్ది మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. గడిచిన దినాల్లో బహుశా నేను మీకు ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటాను. అవేంటంటే, మన ప్రవర్తన స్థిరంగా ఉంటే ఎంతకీ ఏం మేలు జరిగిందట. భక్తుడు అన్నాడు కదయ్యా, నీ కట్టడలు గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరంగా ఉంటే ఎంత మేలు జరిగేదయ్యా అన్నాడు కదా. ఇంతకీ ఏందంట మేలు అంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఓ 3-4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తా చాలా తక్కువ సమయంలోనే. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మీరు నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇక్కడ రాయబడిన విషయాలు ఏంటంటే, మనందరికీ తెలుసు, హిజ్కియా అనే రాజుకు మరణకరమైన రోగం వచ్చింది. ఏమొచ్చింది? మరణకరమైన రోగం అంటే సావు బతుకులతో కూడిన రోగం. అంటే ఇంకో మాటలు చెప్పంటే, ఆ రోగం వస్తే సావటమే. ఏంది? ఆ రోగం వస్తే ఇంకా చచ్చిపోవటమే. రాజుకు రోగం రాదని ఆడుందా? వచ్చిద్ది. నువ్వెందుకు అనుకుంటున్నావు నాకేం రాదు, నేను ఎప్పుడు ఇలా కొట్టాను ఎందుకు అనుకుంటున్నావు? రాజు అంతటోడికే రోగం వచ్చింది. ఆ రోగం వచ్చినా దేవుడికి వ్యతిరేకంగా బతికితే ఎన్ని జబ్బులు వచ్చినా వైద్యులు ఉన్నారులే అనుకుంటారు కొంతమంది. మాకు తెలిసిన డాక్టర్లు ఉన్నారు, ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. ఎన్ని వేసాలు వేసినా ఒకవేళ అనారోగ్యాలు వస్తే దేవుడే కావాలా? లోకంలో డాక్టర్లు ఎందుకున్నారు అని ఒకవేళ నువ్వు అనుకుంటావేమో. హిజ్కియా రాజు పరిస్థితి ఏంటి? ఎంతో మంది వైద్యులు వైద్యం చేసినా కానీ ఆ రోగానికి కుదురుబాటు జరగల. వినండి, కాస్తంత సీరియస్గా చూడండి. ఆ రోగం తగ్గిపోలా, ఇక చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. మనందరూ తెలుసు, దేవుడు పాస్టర్ గారిని కూడా పంపించాడు, అయ్యా నువ్వు చనిపోబోతున్నావు, నీ జీవితాన్ని చక్కదిద్దుకో, నీ ఇంటి పరిస్థితులను చక్కదిద్దుకోమన్నాడు. ఆ తర్వాత హిజ్కియా ఏం చేశాడు చెప్పండి? అయ్యా, ఆ ప్రాణం మీద తీపి ఎక్కువ కదా అని ఏడిసి నన్ను బతికించాయి అన్నాడా? అనలా. అయ్యా
నేను నీ సన్నిధిలో చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక్క మాటలో తేల్చేస్తున్నా. నీ దగ్గర నేను ఎలాగ ప్రవర్తించాను కృపతో నువ్వు జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసి, ఆయన చేసిన ప్రార్థన అంతటిని కనుక మిక్సీలో వేసి తిప్పితే వచ్చే మాట ఇది ఒక్కటే. ఆ సారాంశం అది. దానంతా ఆ మాటలన్నీ పిండితే వచ్చే సారం ఇదే. అయ్యా, నీ దగ్గరకు వచ్చి నేను ఎలాంటి భక్తి చేశాను, ఎలాగ నీ సన్నిధిలో నేను బ్రతికిన, ఎట్లాగ నేను ప్రవర్తించాను నువ్వు జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ను మరలా పొడిగించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చచ్చిపోవలసిన వ్యక్తిని దేవుడు మరలా 15 సంవత్సరాలు బతికించాడు. అది కూడా స్వస్థపరిచి ఆరోగ్యంతో బతికించాడు. మీరు జాగ్రత్త వినండి. హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించింది, ఆరోగ్యాన్ని తెచ్చింది ఏంటో తెలుసా? మనం అనుకుంటాము ప్రార్థన అనుకుంటాం. ఏమనుకుంటాం? ప్రార్థన అనుకుంటాం. నిజమే. అది ఎలాంటి ప్రార్థన? సరి అయిన ప్రవర్తనతో కూడిన జీవితాన్ని బట్టి ప్రార్థన చేశాడు. అయ్యా, నేను ఎట్ట బతికాను నువ్వే ఆలోచించాయి ఒకసారి అంటే దేవుడు మళ్ళీ బతికిచ్చేశాడు. దేవుని బిడ్డలారా, హిజ్కియాను 15 సంవత్సరాలు బతికించి తన కుటుంబానికి, తన బిడ్డలకు ఆధారంగా నిలిపింది ఏంటో తెలుసా? తాను చేసిన ప్రవర్తనే, తాను బతికిన ప్రవర్తనే. అందుకే 15 సంవత్సరాలు ఇంకా దేవుడు తన బ్రతికించడానికి అవకాశం దొరికింది. ఒకవేళ నీకే ఒక ఇబ్బంది వస్తే, నీకే ఒక సమస్య వస్తే జాగ్రత్త వినండి. రోగాలు ఎవరికి రావంటారా? వస్తాయి. మామూలు సందర్భాల్లో అర్థం కాదు. అమ్మా, నువ్వు వెళుతున్న మార్గం సరైంది కాదు, నీ మార్గాన్ని మార్చుకో. అయ్యా, నువ్వు ఎంచుకున్న మార్గం సరైంది కాదు, నీ మార్గాన్ని మార్చుకుంటే ఎవడు వినడో. రోగం వచ్చినప్పుడు వాడి బిడ్డలు గుర్తొస్తారు. అప్పుడు గుర్తొస్తారు. అయ్యా, నేను లేకపోతే కనీసం వాళ్ళు ఒక నెల రోజులు కూడా బతకలేరు, నేను లేకపోతే అసలు వాళ్ళు ముందుకు ఎలాగెళ్ళాలో వాళ్ళకి అర్థం కాదు. ఇంతకాలం అంటే ఏదో నా ఇష్టానుసారంగా బతికానయ్యా, నేను లేకపోతే నా పిల్లలు ఏమైపోతారు, నేను లేకపోతే మా కుటుంబంలో ఏ కార్యాన్ని చేయటం కూడా వాళ్ళకి జాతి కాదు. ఆవిడ చూస్తే అమాయకురాలు, పిల్లలు ఏమైపోతారు, కాస్త పిల్లల కోసం నన్ను బతికించయ్యా అని అడిగే పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులు వస్తాయి. లేకపోతే నా భర్త ఏమైపోతాడు, నా బిడ్డలు ఏమైపోతారు అనే సందర్భాలు, కొన్ని సందర్భాలు వస్తాయి. నీకన్నీ బాగున్నప్పుడు ఏమనిపించవు, ఎప్పుడు ఏమనిపించవు. నీ మీద ఆధారపడినట్టు కుటుంబం ఒకటి ఉంది, నీ కోసం పరితపించే భార్య, పిల్లలు, భర్త ఉన్నారు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలవా? ఇంకా నువ్వు నీ పిల్లలకు అవసరం, ఇంకా నీ కుటుంబానికి నీ అక్కర ఉంది. నీ అంతటి నువ్వు అవసరం తీర్చుకొని పోయే రోజులు కావు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో నువ్వే కనుక ప్రార్థన చేయగలవా? జాగ్రత్త, మీరు ఆలకించాలి దేవుని ప్రజలారా. ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండండి. నీ ప్రవర్తన స్థిరపరచుకోండి. నీ ప్రవర్తనే సావవలసిన నిన్ను, నీ కుటుంబానికి ఆధారంగా ఉండేటట్లు ఇంకా బతికించేది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి. హల్లెలూయా. ప్రవర్తన విషయంలో మేము ఎట్టయినా బతుకుతాం అని చెప్పి అజాగ్రత్తగా ఉండబాకండి, నష్టపోతారు. జాగ్రత్త వహించండి. ఈ రోజున ప్రార్థన చేయి. అయ్యా, నా ప్రవర్తన స్థిరపరచని ప్రార్థించు. దొంగ భక్తి చేసినోడు ఎప్పుడు ప్రార్థన చేయలేడు. ఆపత్కాలంలో ఎప్పుడు ప్రార్థన చేయలేడు. నాకు అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు కూడా నేను దేవుని దగ్గర, అయ్యా నన్ను బతికించని నేను ప్రార్థన చేయలే. ప్రభువుకు అప్పగించుకున్నా. ప్రభు, నీ చిత్తం ఎట్లుంటే అట్లా జరిగించయ్యా నేను అప్పగించుకున్నా. దేవుని ఉద్దేశం గొప్పది, దేవుని ప్రణాళికలు గొప్పవి. నేను చాలా సందర్భాల్లో చదువుతున్నాను, మరలా ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైనా దేవుని అవసరమే మనకు వచ్చింది, కానీ మన అవసరం ఎప్పటికీ దేవునికి రాదు. అది ఎప్పుడైనా మీ మనసులో గుర్తుపెట్టుకోండి, మీ హృదయాల్లో రాసి పెట్టుకోండి.
ఎప్పుడైనా దేవుడి అవసరమే మనకు వచ్చింది, మన అవసరం ఎప్పటికీ దేవునికి రాదు. ఆ అవసరంలో దేవుడిని ముఖం చూడాలి. ఆ అవసరంలో దేవుడు నీ నీ బిడ్డల మొహం చూసైనా నిన్ను బతికించాలంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఆ ప్రవర్తనే హిజ్కియాను 15 సంవత్సరాలు బతికేటట్లుగా చేసింది. అంత మాత్రమే కాదు దేవుని ప్రజలారా, దానియేలు జీవితంలో చాలా సమస్యలు ఎదురయ్యాయి. అందులో ప్రాముఖ్యమైనది సింహాల గుహలోనికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనంలో, దానియేలు ఏ నేరం చేయకపోయినా తన మీద ఒక నేరాన్ని మోపి కావాలని తన మీద కుట్ర చేసి సింహాల గుహలోనికి పంపించేశారు కొంతమంది. రాజుగారికి ఇష్టం లేకపోయినా కానీ పంపించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చదవండి. 6వ అధ్యాయం 22వ వచనం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతనంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించారు. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మీరు బాగా ఆలకించాలి. దానియేలు సింహాల గుహలోనికి పంపించేశారు. రాజుగారు అందరూ అనుకుంటున్నారు ఇంకా అయిపోయింది ఈ పని అని, అందరూ కుట్ర చేసిన వాళ్ళందరూ అనుకున్నారు. రాజుగారికి మనసులో మాత్రం ఏదో ఉంది. తెల్లారిపోతున్న చూశాడు, ఇంతకీ ఉన్నాడా లేడా అన్నట్లు. దానియేలు, మానక నీ దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు, సేవిస్తున్నావు కదా, నీ దేవుడు నిన్ను కాపాడగలిగాడా అని అంటే రాజు చిరంజీవిగునుగా కానీ స్వరం వినపడింది. స్తోత్రం చెప్పండి. ఒక రాత్రంతా సింహాల గుహలో ఉన్న సింహాలు ఆయన ఏం చేయలేకపోయాడు. దానికి కారణం ఏంటంటే దానియేలు అంటాడు, దేవుడు నా నిర్దోషత్వాన్ని చూశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను దోషిగా బ్రతకలేదు, నేను నిర్దోషిగా ఈ లోకంలో బ్రతికాను కనుక సింహాల నోళ్ళను దేవుడే మూసేశాడు. దేవుడు తన దూతను పంపించాడు, సింహాలు నోళ్లు తెరవకుండా ఆ నోళ్లు మూసేశాడు. ఓ మాట మీరు జాగ్రత్తగా ఆలకించాలి. దేవుడు మన పక్షమై ఉండగా మనకి ఎవడు విరోధం ఉండడు. ఒక మాట మీరు ఆలకించాలి. కొన్ని చాలా ఇబ్బందులు, కొన్ని సమస్యలు మన జీవితాలను ఏదో చెయ్యాలని ప్రయత్నిస్తాయి. కానీ మన ప్రవర్తన దోషం లేనిదైతే, అంటారు కదా నిప్పు అంటారు కదా, అది నిప్పో తుప్పో నాకు తెలియదు కానండి, మనం నిర్దోషులమైతే, మన ద్వారా పొరపాటు లేకపోతే, మన ద్వారా తప్పు లేకపోతే సింహాల మధ్యలోకి వెళ్ళిపోవచ్చు. నీ మీద ఎంతో మంది కుట్ర చేయొచ్చు, నీ ఏది కదిలించలేదు, ఏది కదిలించలేదు. నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నష్టపరచాలని ఎవరు ఎన్ని చేసినా నువ్వు నిర్దోషివైతే నిన్ను ముట్టుకోనివ్వడు. వాటిని నీ చుట్టూ ఎన్నో ప్రతికూలతలు ఉంటాయి, ఎన్నో ప్రమాదాలు ఉంటాయి. నీ దగ్గరకు రానివ్వడు ఆయన, నీ దగ్గరకు రానివ్వడు. అది నీ నిర్దోషమైన ప్రవర్తన, నిర్దోషమైన ప్రవర్తన. నీ ప్రవర్తనలో దోషం ఉంటే దేవుడు తప్పించలేడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు తప్పించలేడు. మన ప్రవర్తన నిర్దోషమైనదైతే ఖచ్చితంగా కాపాడబడతాం. సింహాల నోళ్ళను కూడా దేవుడు మూయించేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇద్దరు వ్యక్తుల గురించి మీకు జ్ఞాపకం చేసి, హిజ్కియా ప్రవర్తన తనకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చింది. దానియేలు నిర్దోషమైన ప్రవర్తన సింహాల నోళ్ళను మూయించింది. దానియేలు ప్రార్థన చేస్తే దానియేలు ప్రార్థన చేస్తే సింహాల నోళ్ళు మూయిలా. దానియేలు నిర్దోషత్వమే సింహాల నోళ్లను మూసింది. స్తోత్రం చెప్పు. దానియేలు ప్రార్థన కాదు, నిర్దోషత్వమే, తనలో ఉన్న నీతే సింహాల నోళ్లను మూసేటట్లుగా చేసింది. మూడవదిగా ఒక మాట చెబుతాను. రూతును గురించి వాక్యంలో రాయబడిన మాట. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో బోయాజావును గురించి అంటాడమ్మా, నీ ప్రవర్తన అంత ముందు కంటే ఇప్పుడు బాగా
నీ ప్రవర్తన చాలా బాగా మారిపోయిందమ్మా అని ఆమె ప్రవర్తన గురించి బోయాజు సాక్ష్యం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. మీకు మాట చెప్పనా, బోయాజు వివాహం చేసుకోవాలంటే బెత్లెహేములో కన్యకలు ఎంతోమంది ఉన్నారు. వినండి, బెత్లెహేములో కట్నం ఇవ్వగలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. బోయాజు వివాహం చేసుకోవాలనుకుంటే ఎంతోమంది వరుసలో నిలబడగలరు. అంత విధేయత కలిగిన వాడు, నీతిమంతుడు, ఆస్తిపరుడు కూడా. కానీ పోయి ఒక విధవరాలను పెళ్లి చేసుకోవటం ఏంటండి? ఆలకిస్తున్నారు మీరు? ఏమైనా అర్థం అవుతుందా? అసలు ఎవరూ లేనట్టుగా ఈ బోయాజు, ఈ భూస్వామి రూతుని వివాహం ఆడటం ఏంటి? రూతులో బోయాజు చూసింది ఏంటో తెలుసా? తన ప్రవర్తనను చూశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన ప్రవర్తనను చూశాడు. ఆయన అంటాడు, నీ ప్రవర్తన మునుపటి కంటే ఇప్పుడు చాలా అధికంగా ఉంది. నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చేసింది, చాలా మార్పు వచ్చింది. నువ్వు మా ఊరు వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తున్నాను, నీ ప్రవర్తన సాధారణంగా లేదు, అసాధారణంగా ఉంది. భర్త లేకుండా బతుకుతున్నావు. ఎన్ని ఆలోచనలు ఉన్న వాటన్నిటిని కాదు అనుకుని నువ్వు ఎవరు వెంట పడకుండా నువ్వు నీతిగా బతకటాన్ని నేను చూశాను అని విధవరాలను వివాహం ఆడాడు. ఏ పొలంలోనికైతే తను ఒక పనిగత్తిగా పోయిందో ఆ పొలానికి ఆమె యజమానురాలైంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఆలకించాలి. కొంతమంది మాట్లాడే మాటలు చాలా 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 న్యాయబద్ధంగా అనిపిస్తాయి. మరేం చేస్తాను ఆ పరిస్థితి అని మాట్లాడతారు. అవన్నీ రూతు దగ్గర కనపడలేదు. దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. మన ప్రవర్తన మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన మరి అధికంగా నీతిగా మారిపోవాలి. ఆ ప్రవర్తన చూసిన దేవుడు మనల్ని వధువు సంఘంగా మారుస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరలోక రాజ్య పౌరులుగా మనల్ని మార్చేది మన ప్రవర్తనే. మన నీతితో కూడిన ప్రవర్తనే మనల్ని దేవుని పక్షంగా నిలబెట్టగలిగిన వ్యక్తిగా మార్చింది. జీవితంలో ఎందరూ నిన్ను నిందించినా, జీవితంలో ఎన్ని కోల్పోయినా, దేవుని బిడ్డగా నిన్ను మార్చేది నీతితో కూడిన ప్రవర్తనే. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదవండి, ముగిస్తున్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. కాగా మీ పూర్వపు అజ్ఞాన దిశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎంత విలువైన మాటను ఇక్కడ రాయించాడు మీరు చూసారా? మీరు విధేయులైన పిల్లలుగా మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తించొద్దు. మీరు వింటున్నారా? ఇప్పుడు మీరు దేవుని బిడ్డలు అయ్యారు, దేవుని రక్తం చేత కడగబడిన వాళ్ళు, మీరు దేవుని పిల్లలు అయ్యారు. కాబట్టి మీకు పూర్వం ఉన్నటువంటి అజ్ఞాన దశలో మీకున్న ఆశలు ఏదైతే ఉన్నాయో అది చూడాలి, అక్కడికి వెళ్ళాలి, అది చూడాలి, ఇటు వెళ్ళాలి, ఈ చోట నిలబడాలి, అది తినాలి, ఇది తాగాలి, అది చూడాలి, ఈ వ్యవహారాలు ఉంటాయి చూసావా? ఆ అజ్ఞాన దశలో మీకున్నటువంటి ఆశలను అనుసరించమాకండి. అలాగ ప్రవర్తించకుండా ఎలాగ యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడై ఉన్నాడో అలాగ పరిశుద్ధులుగా బ్రతకండి. ఆ పరిశుద్ధతతో కూడిన ప్రవర్తన పరలోక రాజ్యాన్ని చేర్చింది. యోబు 2 దీవెన పొందటానికి తన ప్రవర్తనే కారణం. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని శ్రమలు రాని, నీ ప్రవర్తనను మారనివ్వద్దు. నీ ప్రవర్తన మారనివ్వలేదు. యోబు ఒక సవాలే చేస్తాడు, దేవుడే నా దగ్గరికి రావాలి, దేవుడితోనే నేను మాట్లాడతా, ఆయన నన్ను చంపినా నా ప్రవర్తన నిజమైందని నేను రుజువు చేసుకుంటానంటాడు. అనేకులు అన్నారు, యోబు ఈ రోగం రావడానికి కారణం నువ్వేదో చేసావయ్యా, ఇన్ని నీకున్నాయన్నీ కోల్పోవడానికి కారణం నీలో ఏదో తప్పుంది అని మాట్లాడితే యోబు అంటాడు, దేవుడు నన్ను చంపినా పర్లేదు,
నేను ఎంత యథార్థవంతున్నో దేవుడి దగ్గరే నా ప్రవర్తన నేను రుజువు చేసుకుంటాను. రాని దేవుడే రాని, నేను దేవుడితోనే మాట్లాడతా. ఎందుకు నన్ను ఎంత హింస పెట్టావు, నాలో ఏ తప్పు ఉంది, నా ప్రవర్తనలో ఏ మార్పు ఉంది అని నేనే దేవునితో వ్యాజ్యమాడతానంటూ ఆ నీతితో కూడిన ప్రవర్తన, యథార్థతతో కూడిన ప్రవర్తన కాపాడుకున్నాడు కనుక దేవుడి శబ్బాస్ అన్నాడు. రెండింతల దీవెనిచ్చి పడేసి దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని వాక్యం చెబుతుంది, మన ప్రవర్తన స్థిరంగా ఉంటే మంచిది, స్థిరంగా ఉంటే మంచిది. రెండు తలంపుల మధ్య ఉండమాక, నీ ప్రవర్తన స్థిరపరచుకో. నిజమే పాస్టర్ గారు, మీరు చెప్పిందంతా నిజమే, కానీ నా ప్రవర్తన స్థిరంగా ఉండాలనుకుంటున్నా ఉండలేకపోతుంది. దానికి నువ్వేం చేయాలి తెలుసా? మొదటిగా ప్రార్థన చేయాలి. 143వ కీర్తన 10వ వచనంలో ఏ విషయం రాస్తుంది? దేవాన్ని చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు అని ప్రార్థన చేయి. ఈరోజు నీకు ఇష్టానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పమని దేవునికి ప్రార్థన చేయి. నేను బతకలేకపోతున్నానండి, నేను తాకుండా ఉండలేకపోతున్నాను, తిరగకుండా ఉండలేకపోతున్నాను, అది చేయకుండా ఉండలేకపోతున్నానని మాట్లాడబాక. నువ్వు దేవునికి ప్రార్థన చేయి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అర్థమైందా? దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన మొదటిది. రెండవదిగా, నువ్వు దేవుని వాక్యాన్ని కనుక చదివితే నీ ప్రవర్తన స్థిరపడిపోద్ది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మనసు సరిగా లేదని, నీ ప్రవర్తన సరిగా ఉండట్లేదని నువ్వు కూర్చొని బాధపడటం కాదు, ఓరక ప్రార్థన చేస్తే సరిపోదు. దేవుని వాక్యం చెప్తున్నమాట. యెహోషువతో దేవుడు మాట్లాడాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, దివారాత్రులు ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, అప్పుడు నువ్వు చక్కగా ప్రవర్తించగలుగుతావు అని మాట్లాడి. మీరు జాగ్రత్త వినండి. వాక్యాన్ని ఎవడైతే చదువుతాడో వాడు తన ప్రవర్తన స్థిరపరచుకుంటాడు, బాగా బ్రతకగలుగుతాడు. వాక్యాన్ని ఎవడైతే చదవడో, ఎవడైతే ప్రార్థన చేయడో వాడు బాధపడటం తప్పత ఏం చేయలేడు. అయ్యో నేను మారిపోతున్నానే, నేను నిలబడలేకపోతున్నా, నువ్వు బాధపడటం తప్పితే ఉపయోగం లేదు. అర్థమైందా? హలో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏందంత సైలెంట్ అయిపోయింది వ్యవహారం అంతా? మన ప్రవర్తన మంచిది కాగా నీకు తెలిసిందా? స్థిరపడితే మంచిదని ఇప్పుడు దాకా విన్నావుగా. స్థిరపడలేకపోవటానికి కారణాలు ఎన్నున్నా నువ్వు చేయాల్సింది మాత్రం ఒకటి, స్థిరపడాలంటే అధికంగా ప్రార్థన చేయి. ఒకప్పుడు ప్రార్థన చేసావు, ఆ ప్రార్థన నేను స్థిరపరిచి, ఇప్పుడు ఆ ప్రార్థన లేదు, అందుకని తొట్టిల్లిపోతావు. కనబడితే ప్రార్థన చేసేవాడు నువ్వు, ప్రార్థన చేసేదాన్ని, ఇప్పుడు అది లేదు. రెండవదిగా, వాక్యంతో నీకు సహవాసం ఉండేది, ఇప్పుడు ఆ వాక్యం లేదు, అందుకని నీ ప్రవర్తన స్థిరంగా లేదు. ఎన్ని పనులున్నా వాక్యాన్ని ధ్యానించడం మర్చిపోవద్దు. ఆ వాక్యమే మన ప్రవర్తన స్థిరపరిచిద్ది. ఆ స్థిరపడిన ప్రవర్తనే నీ జీవితంలో ఆయుష్ని ఇచ్చిద్ది, ఆరోగ్యం ఇచ్చిద్ది, నీ బ్రతుకులో కన్నీళ్లు తుడిచిద్ది, నిన్ను నడిపించిద్ది, నీ బ్రతుకులో ఉన్నతమైన ఘనకార్యాలు చేసిద్ది. దేవుడు అలాగన మన ప్రవర్తన స్థిరపరచును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూయండి. అందరూ అలాగే కళ్ళు ముద్ద ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం. ఈ దినం మరలా మీరు మాతో మాట్లాడారు, అందుకొరకై నీకు స్తోత్రం. ఈ దినం నీ సన్నిధిని మాతో కూడా ఉంచారు, అందుకొరకై నీకు స్తోత్రం. ప్రభా, మా ప్రవర్తన విషయమై మేము జాగ్రత్త వహించాలని, మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి